అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను భర్తృహరి నీతి శతకంలోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు, ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులెన్నా, ఇతర మనుజు అబోధోపహతులు, కాన భావమున జీర్ణమయ్యే సుభాషితంబు. పాండిత్యం కలవారు అసూయ నిండిన హృదయంతో ఉన్నారు. పరిపాలించే రాజులకు అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఇక సామాన్య మానవులు వారికేమీ తెలియక వారు ఏ విషయమును కూడా ఇట్టే గ్రహించలేరు. కావున చెప్పాలనుకున్న మంచి మాట వెల్లడి కాకుండానే మనసులోనే అనగారిపోయింది అని భావము. మకరముకాంతరస్తమగు మానికమున్ పెకలింపవచ్చున్, పాయక చల దూర్మికా నికరమైన మహోదది దాటవచ్చు. మస్తకమునన్ పూవు దండవలి సర్పమునైన భరింపవచ్చు. మచ్చిక గటించి మూర్ఖ జన చిత్తమున్ తెల్ప అసాధ్యమేరికిన్. మొసలి యొక్క నోటిలో ఉండెడి మణిని అయినను ప్రయత్నము చేసి బయటికి తీసుకురావచ్చును. ఎల్లప్పుడూ ఉవ్వెత్తున ఎగసిపడే పెద్దవైన ఎత్తైన అలలతో కూడిన గొప్పదైన సాగరమునైనా దాటవచ్చును. పామును కూడా తలపై పూలమాలలాగా ధరించి భరింపవచ్చును. కానీ మూర్ఖుల యొక్క మనస్సును వారితో స్నేహమును చేసి సమాధానపరచడం మాత్రము సాధ్యము కాదు అని భావము. స్వవశముహితంబు మూఢతాచ్ఛాదనంబు, కాగ ఈ గతి నిర్మించన్ కమలభవుండు. సర్వ విధులకు సుజనుల సబలలోనా, మౌనమే విభూషణము మోడ మానవులకు. మూర్ఖులైన మానవులకు తమ యొక్క మూఢత్వమును కప్పిపుచ్చుకోవడానికై తమ ఆధీనంలో ఒక సహాయకారిగా ఉండునట్లుగా వారి కొరకు మౌన భావమును సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు సృష్టించి ఇచ్చాడు. కావున అనేక మంది పండితులు ఉన్న సభలలో సర్వ విషయాల చర్చా సందర్భములో ఆ సభలలో మౌనంగా మెలుగుతూ ఉండటమే మూర్ఖులైన వారికి నిజమైన అలంకారము అని భావము. జనకునిన్ పూజలంకడున్ ప్రసన్నుని చేయున తండు పుత్రుండే, వనిత మెలంగు భర్తృవశవర్తిని అయి యది సత్కలత్రమే. జనుండు విపత్తి సౌఖ్య సదృశక్రియున్ ఆతండు మిత్రుండి త్రయంబును జగతిన్ లభించున్. కడున్ పుణ్యము చేసిన ఎట్టి వారికి తన యొక్క మంచిదైన సత్ప్రవర్తన చేత మిక్కిలి పూజ్యభావంతో తండ్రిని సంతోషింపజేయువాడే మంచి కుమారుడు. తన భర్త యొక్క మనసు నెరిగి అనుకూలంగా మెలుగుతూ భర్త క్షేమాన్ని కాంక్షించునదే భార్య.
ఆపదల యందును సుఖముల యందును సమభావం కలిగి సహకరిస్తూ మెలిగేవాడే మంచి మిత్రుడు. ఇలాంటి మంచి గుణవంతులైన కుమారుడును భార్య మిత్రుడును ఈ ముగ్గురును మిక్కిలి పుణ్యం చేసినట్టి పుణ్యాత్ములకు మాత్రమే లభిస్తారని భావము. ప్రభులు పండితులకు వారి వలన గర్వకలన మానుండు, వారు మీ కలిమిత్రునము లీలం పోలింపలేమి, మృణాల గుణము భూరి మదవారణములకు వారణంబే. రాజులైన వారెవరైనా పాండిత్యాన్ని ఆర్జించిన పండితుల దగ్గర మీ యొక్క అహంకారాన్ని చూపడం మానివేయండి. వారు మీకు లోబడి మెలగరు. మీ యొక్క సంపదలు వారికి గడ్డిపోచతో సమానమైనది. ఒక మదించిన ఏనుగును తామరతోడు నందలి దారములతో బంధించలేము కదా అని భావము. క్షమకవచంబు క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు మిత్రము తగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్తము, ఉచిత లజ్జభూషణ ఉదాత్త కవిత్వము, రాజ్యమీక్షమా ప్రముఖ పదార్థముల్ కలుగు పట్టునన్, తత్కవచాదులేటికిన్. సహనము కవచము వంటిది, కోపము అనునది విరోధి లాంటిది, దాయాది అగ్నికణము లాంటివాడు, మిత్రుడు సరైన ఔషధం వంటివాడు, క్రూరులు అనగా దుర్మార్గులు అతి భయంకరమైన సర్పము వంటివారు, మంచి విద్య ధనము వంటిది, తగినటువంటి సిగ్గు పరిమితము గల అలంకరణ వంటిది, గొప్పదైన కవిత్వము రాజ్యాధికారము వంటిది. సహనము లాంటి మంచి గుణము మనుష్యునికి ఉన్న ఎడల ఇతరత్రా రక్షణ కవచములు అవసరము లేదు అని భావము. సుకృతాత్ములు రససిద్ధులు సుకవీంద్రులు విజయనిధులు సుమ్ము, తదీయాదిక కీర్తి శరీరంబులు, ప్రకట జరామరణ జన్మ భయరహితంబుల్. మంచి మనసును కలిగిన వారు, మంచి కావ్యములను రాసిన వారు రససిద్ధిని సాధించిన వారవుతారు. మంచి కవీశ్వరులు విజయాలకు నిధి లాంటి వారు, ఓట మెరుగని గుణాత్ములు, ధన్యత్వాన్ని పొందిన కవులు జరామరణములు అనగా రోగములు మరణములు లేనట్టి పుట్టుక అనే భయాలు లేక యోగుల వలె ప్రకాశిస్తారని భావము. దానము భోగము నాశము, పోనికతో మూడు గతులు భువిధనమునకున్, దానము భోగము ఎరుంగని దీనుని, ధనమునకు గతి తృతీయమే పొసంగున్. ఈ లోకములో ధనము ఎప్పుడు కూడా మూడు విధములుగా మన దగ్గర నుండి వెడలిపోవును. ఒకటి దానము చేయడం వలన, రెండు ఖర్చు చేస్తూ సుఖాలను అనుభవించడము ద్వారా. ఈ రెండు విధానాల ద్వారా ధనాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించకపోయిన ఎడల ఆ ధనము మార్గాంతరము లేక గతి తప్పి మూడవ విధానంగా నిరుపయోగమై ఏదో రూపములో నశించిపోవును, అనగా మన దగ్గర నుండి వెళ్ళిపోవును అని భావము. తమ కార్యంబున్ పరిత్యజించుయున్ పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థ భంగము కావించడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. తమ యొక్క పనులను వదిలివేసి పరుల యొక్క పనులను చేసి పెట్టేది వారు ఉత్తములు. తమ పనులకు ఆటంకము కలుగకుండా పరుల పనులను చేసి పెట్టువారు మధ్యములు. తమ పనులను నెరవేర్చుకోవడం కోసం స్వార్థంతో పరుల పనులను నాశనం చేయువారు రాక్షసులు. తమకెలాంటి నష్టము లేకున్నను, తమకెలాంటి సంబంధము ప్రయోజనము లేకున్నను పరుల పనులకు నష్టము కలిగించేది వారిని తెలుసుకొనుట ఎవరికిని సాధ్యము కాదు అని భావము. సలిలముంచొచ్చినం కనక శైలమున్ చేరినా వైరి వీరులం గెలిచినా రాజసేవం తిలకించినా వేదములభ్యసించినం కలల తెరంగిరింగినా కగత్వము తాల్చినన్ కర్మ నిఘ్నత కలన అభావ్యమైన పని కాదు వినాశము లేదు భావికి. నీటి యందు ప్రవేశించినను బంగారు కొండ అనగా మేరు పర్వతమును ఎక్కినను విరోధి వీరులను జయించినను రాజసేవలను చూచినను వేదములను పఠించినను అన్ని కళలను నేర్చుకొనినను పక్షిలాగా అనంతాకాశములో ఎగురగలిగిన ఇన్ని ఉన్నను కర్మ ఫలమును అనుభవించకుండా తప్పించుకోగలగటం ఎవరి వలన సాధ్యము కాదు. అదృష్టము లేకపోయినా ఫలితము రాదు. మంచిదైన అదృష్టము ఉన్నవాడికి సత్ఫలము కలుగనీయక అడ్డుపడటం ఎవరికైనాను సాధ్యము కాదు అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.